హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఇటీవల వార్తలు నిలిచినటువంటి ఒక పురస్కారం సరస్వతి సమ్మాన్ పురస్కార్ 2025. ఈ పురస్కారానికి ఈ సంవత్సరానికి గాను ఎంపికైనటువంటి వ్యక్తి రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. మరి ఈ పురస్కారాన్ని ఇతనికి ఎందుకు ఇచ్చారనేసి అంటే హర పార్వతి కథ అనే ఒక నవలను రాసినందుకు గాను ఈ పురస్కారాన్ని ఇతనికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ పురస్కారాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి నగదు బహుమతి కింద 15 లక్షల రూపాయలు నగదును కూడా అందజేస్తారు. ఈ పురస్కారాన్ని అందుకోవాలని అంటే గత 10 సంవత్సరాలలో ఆ నవల ప్రచురితమై ఉంటే ఆ పురస్కారానికి ఆ నవలకి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ పురస్కారాన్ని 1991 నుంచి కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ పురస్కారంతో పాటు కేకే బిర్లా ఫౌండేషన్ వారు వ్యాస సమ్మాన పురస్కారం, బీహార్ పురస్కారం వంటి అనుబంధ పురస్కారాలను కూడా అందజేస్తుంది. ఓకేనా? ఈయన ఒక రచయిత. ఈయన పేరు ఏంటంటే రామ్ కుమార్ ముఖోపాధ్యాయ.